Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఈ దిన భాగముగా 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి భాగాన్ని మనం చూడొచ్చు. యెహోవా ఎలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. దేవుడు సంఘమునకు నది వలె సమాధానమును పారజేస్తానని చెప్పి లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఆమె అంటే ఎవరు? సంఘము. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. దేవుని యొక్క సంఘములో ఎలా ఉండాలి సమాధానం అంటే, మరి ఒక ప్రవహిస్తున్నటువంటి నది వలె సమాధానం మన జీవితాల్లో ఉండాలి. నది ఎలా ఉంటుందండి? ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి? సమాధానాన్ని కోరుకునేవారుగా ఉండాలి, సమాధానాన్ని ఇష్టపడేవారుగా ఉండాలి. అందుకే లేఖనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవునితో ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయమని రాయబడి ఉంది. అంటే మనుషులందరితో సమాధానంగా ఉండటం సాధ్యపడదు భూమి మీద, కానీ వీలైనంత వరకు అందరితో సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేసేవారు ఉండాలి. కానీ దేవునితో సమాధానాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. అంటే దేవునికి మనకి ఎటువంటి అసమాధాన స్థితి ఏర్పడకుండా దేవునితో నిత్యము కూడా మనము సమాధానకరమైన స్థితిని కలిగి జీవించాలి. అంటే దేవునితో ఎప్పుడు సమాధానం ఉంటుంది అంటే, దేవుడికి నీకు మధ్య ఎటువంటి సమస్యలు రాకూడదు, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అంటే సమస్యలు తలెత్తుతాయంటే ఎప్పుడు సమస్యలు తలెత్తుతాయి? ఎప్పుడైతే మనము వ్యక్తిగత జీవితంలో దేవునికి అవిధేయత చూపిస్తామో అప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్న సమాధానం కూడా మన నుంచి దూరం అయిపోతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజీతును. మీరు చంకన ఎత్తుకొనబడెదరు. చూడండి, జనముల యొక్క ఐశ్వర్యమును మనం అనుభవించే విధంగా ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ దాన్ని మీ వద్దకు రాజేస్తాను. చూడండి, జనముల ఐశ్వర్యం మనం అనుభవించటం అంటే జనాల యొక్క ఐశ్వర్యం అంతా నీ వద్దకు ప్రవహింపజేస్తానంటున్నాడు. అలాగే మీ వద్దకు మరి చంకన ఎత్తుకొనబడెదరు. మీరు చంకన ఎత్తుకొనబడి మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. అంటే దేవుడు చూడండి ఎంత ప్రేమ మనం అంటే, మనం చంకన ఎత్తుకొనబడి మనం మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని మనల్ని ఆడించేటువంటి స్థితి. అంటే దేవుడు లోకానుసారంగా మనకి ఇవ్వాల్సినటువంటి ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారలారా, అంటే ఐశ్వర్యమును, గొప్పతనమును, సంపదలు, సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ భూమి మీద. కనుక ఐశ్వర్యమును ఎవరివ్వాలి? హన్నా మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఆరాధిస్తూ ఏమంటుందంటే, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేసిన వాడు నీవే అని ఆరాధిస్తూ వచ్చింది. కనుక భూమి మీద మనుషుల జీవితాల్లో ఐశ్వర్యము కలిగి బ్రతకాలన్నా లేదా దారిద్ర్యములో జీవించాలన్నా అంతా దేవుడు కలగజేసిందే. దేవుడే మనుషులకి ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, వ్యాపారాలు కలిసి వచ్చినాయి, ఉద్యోగాల్లో దీవించబడ్డాము, మనకి ఏదో ఒక రీతిగా దేవుడు సమృద్ధిలోకి తీసుకొచ్చాడు మనల్ని అంటే, ఆ యొక్క సదుపాయాన్ని కలగజేసింది ఎవరు? మన జీవితాల్లో మనం ఐశ్వర్యవంతులం కావాలంటే మనకు కావలసినటువంటి ఆ సదుపాయాన్ని కలగజేసి జనముల ఐశ్వర్యాన్ని నీ వద్దకు వచ్చేటట్లుగా చేసింది ఎవరు? దేవుడే. కనుక దేవుడు ద్వారాలు తెరవకుండా ఏ మనిషి కూడా ఐశ్వర్యంలోకి రాలేడు.
అంటే ఒక వ్యక్తి ఐశ్వర్యవంతునిగా చేయటానికి కావలసినటువంటి సదుపాయాన్ని దేవుడు కలగజేస్తాడు, మార్గాలను కలగజేస్తాడు. అంటే ఏదో ఒక మార్గంలో నువ్వు వెళ్ళిపోయి వ్యాపారమో ఉద్యోగమో లేకపోతే ఇంకేదైనా వ్యవసాయమో ఏదో ఒక రీతిగా నువ్వు చేస్తూ వచ్చినప్పుడు ఆ చేసేటువంటి మార్గాల్లో నీకు ఐశ్వర్యవంతుడుగా అయ్యే విధంగా నీకు ఆ సదుపాయాన్ని కలగజేసి నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుడు డబ్బులు ఎలా ఇస్తాడండి మానవుడికి? ధనం ఎలా పొందుకుంటాం, సంపదలు ఎలా వస్తాయి మనకి అంటే ఆ రీతిగా మనల్ని నడిపిస్తాడు మనల్ని ముందుకి. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన మీద దేవుడికున్న ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. ఏం ప్రేమ? అది కేవలం ఐశ్వర్యంతో ముడిపడిన ప్రేమే కాదు. ఏం ప్రేమ కనిపిస్తుంది? చంకనెత్తుకునే ప్రేమ. చంకనెత్తుకోవటం అంటే ఎవరు ఎత్తుకుంటారండి చంకన? కానీ ప్రభు మనల్ని ఒక చంకనెత్తుకొని ఒక బిడ్డను, సొంత బిడ్డలను కానీ చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడించటం అంటే, చిన్న బిడ్డలను మనం ఏం చేస్తాం? చంక మీద చేయి పెట్టి ఎత్తుకుంటాం పైకి చూడగానే, తర్వాత మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళని ఆడిస్తాం అన్ని విధాలుగా. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. అనగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక తల్లి కానీ ఒక సొంత బిడ్డను, చిన్న బిడ్డను ఎలాగ ఆదరిస్తుందో అలాగ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆదరించి ఎట్లా ఆదరిస్తాడు, ఎక్కడ ఆదరిస్తాడంటే దేవుని యొక్క మందిరంలో మనల్ని ఆదరిస్తాడండి. దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని ఆదరిస్తాడు. దేవుని మందిరంలోనే మనకి ఆదరణ ఉన్నది, ఇంకెక్కడా మనకు ఆదరణ లేదు. భూమి మీద మనం ఆదరించబడేటువంటి స్థలం ఏంటంటే దేవుని మందిరమే. అందుకే నిత్యము దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని రాయబడతా వచ్చింది. అంత విలువ తెలిసి కూడా చాలాసార్లు మనం దేవుని మందిరాన్ని చాలా నిర్లక్ష్యంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళం. కోడికలు జరుగుతున్నప్పుడు, ప్రార్థనలు పెడుతున్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళడానికి మనం ఆసక్తి చూపించేవారిగా ఉండాలి. అప్పుడు నీవు అన్ని విధాలుగా ఆదరించబడతావు, అన్ని విధాలుగా నీకు సమృద్ధినిస్తానని దేవుని వాక్యంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా మనకు తెలుపుచున్నాడు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. కనుక మన హృదయం ఉల్లసించేటట్టు దేవుడు చేస్తాడు. మన యొక్క ఎముకలను లేత గడ్డి వలె చేస్తాడంటండి. ఎముకలు ఎట్లా ఉంటాయి? లేత గడ్డి వలె మన ఎముకలను. అంటే మన ఎముకలకు పుష్టినిచ్చేది కూడా దేవుడే. చాలాసార్లు మనం అనుకుంటాం మన ఎముకలు బలంగా ఉండాలా, మన యొక్క నరాలు బలంగా ఉండాలా, మన శరీరం అంతా దారుఢ్యం, మంచి దారుఢ్యం కలిగి ఉండాలా. ఎక్కడి నుంచి వస్తుంది దారుఢ్యం? మన హృదయం ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది మన హృదయం ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎప్పుడు మన హృదయంలో దిగుళ్ళు చింతలే కదా, ఎప్పుడు కలవరాలే కదా. ఏదో ఒక అశాంతి, ఏదో ఒక అలజడి, ఏదో ఒక కలవరం, ఏదో ఒక సమస్య తలెత్తడం, ఏదో ఒక కలవరానికి గురవటం. రోజు ఇదే కదా మానవుడు చేస్తున్న పని. అయితే మానవుని యొక్క హృదయంలో ఎప్పుడు ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుందంటే దేవుడే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు కాపాడాలి. అందుకనే మీ హృదయమునకు, మీ తలంపులకు దేవుడు కావలి ఉంచాలని కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తాడు. కనుక మనకి ఈ లోకంలో మన హృదయాన్ని దేవుడు కాచి కాపాడినప్పుడు ఏమైందంటే అవసరం లేని వ్యర్థమైనది ఏది కూడా మన హృదయంలో అశాంతి, కలవరం, నెమ్మది లేని పరిస్థితులు ఏవైతే నీ హృదయంలోకి రాకుండా దేవుడు ఎప్పుడైతే నిన్ను కాచి కాపాడుతూ వస్తుంటాడో అప్పుడు నీ హృదయంలో ఉల్లాసం, ఉత్సాహం, శాంతి, సమాధానం, సంతోషం పొంగి పొర్లుతాయి. కనుక దేవుడు చేయాల్సిన పని అది కూడా. కనుక ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలన్నా కానీ దేవుడు ఇవ్వాలి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని. అందుకే కొంతమందికి ఎంత మేలు చేసినా, ఎన్ని జరిగినా హృదయంలో ఎప్పుడూ కలవరమే ఉంటుంటుంది. అది సాతాను వచ్చి ఆ హృదయంలో నివసిస్తుంటుంది. ఇక అపవాదు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంకా అలాంటి హృదయాల్లో మనం ఎంత చెప్పినా, ఏం చేసినా ఇక ఎప్పుడు కలవరమే. కనుక ఎప్పుడు కలవరపడమాకండి ఎప్పుడు కూడా. అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం రాశాడు, విశ్వసించువాడు కలవరపడనని రాయబడతా వచ్చింది. కనుక కలవరం లేని హృదయం కావాలి, ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే హృదయం కావాలి ప్రభు అని దేవుడిని అడగండి.
నా ఎముకల్లో లేత గడ్డి వలె బలిసేటట్టు బలియును అని రాశాడు. బలిటువంటి ఎముకల్లో పుష్టి. యెహోవా హస్తబలం ఎప్పుడైతే మనకు తోడుగుంటుందో సేవకులమైనటువంటి మనం కూడా బలంగా ఉండగలుగుతాం. దైవ సేవకులకి ఏమి తోడుండాలా? హస్తబలం తోడుండాలా. హస్తబలం అంటాము అంటే బహుశా మానవుడు దేవుని హస్తబలాన్ని బట్టే మనుషులు ఈ దినాల్లో హస్తబలం చూసుకుంటున్నారు. హస్తరేఖలను చూసుకొని మన హస్తబలం బాగుండాలనుకుంటున్నారు. మన హస్తాల్లో ఏమీ లేదండి. మన హస్తంలో ఏమైనా ఉండేటట్టయితే మనందరం కూడా ఈరోజు ఎంతో సురక్షితంగా ఉండేవాళ్ళం. మన హస్తాల్లో ఏముంటే ఏమీ లేదు. అందుకే చాలామంది మన హస్తాల్లో రేఖలు చూసుకొని మన హస్తంలో ఉన్నటువంటి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అన్నట్టు చూస్తుంటారు. నీ హస్తంలో ఏమీ లేదు, ఎవరి హస్తాల్లో ఏమీ లేదు. దేవుని హస్తబలం మానవుడికి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మానవుడు అన్ని విషయాల్లో బలోపేతం చేయబడతా వస్తాడు. కనుక ఒక వ్యక్తి బలోపేతం చేయబడాల్సింది ఎవరి చేత అంటే దేవుని చేతనే. కనుక నీ ఎముకలు పుష్టిగా ఉండాలన్నా, నీ హృదయం ఉల్లాసంగా ఉండాలన్నా, నీ శత్రువులు నీ మీద మరి ఎప్పుడైతే కుయుక్తులు మోసాలు ఎన్నో పన్నుతూ ఉంటారు మన మీద శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు. శత్రుత్వం ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఆ శత్రువులను కోపగించుకుంటాడు. అంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. మనం యుద్ధం చేయకూడదు. మనం ఏది కూడా ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా యుద్ధాలు చేయకూడదు. యుద్ధం చేయటం మనం చేస్తే దేవుడు చేయటం మానేస్తాడు. కనుక నీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారిని కూడా దేవుని చేతికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. కనుక శత్రువుని అణచటానికి, అపవాదిని అణచటానికి, అపవాది సంబంధమైన మనుషులను, అపవాది సంబంధమైనటువంటి కార్యాలను అన్నిటినీ కూడా అణచడానికి, ప్రతీకారం చేయటానికి మహాకోపంతో రాబోతున్నాడు దేవుడు. అగ్ని జ్వాలలతో గద్దిస్తానికి వస్తున్నాడు ఆయన. జ్వాలల మధ్య మరి యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. అగ్నిని ఎప్పుడన్నా చూశారు కదా? మంటలు ఎట్లా ఉంటాయి? దేవుడు దహించు అగ్ని అని రాయబడతా వచ్చింది. ఏమై ఉన్నాడు దేవుడు? మరి శాంతస్వరూపి, ప్రేమస్వరూపి. ఇదే మనకు తెలుసు. దేవుడు ప్రేమాస్వరూపి అని ఒక చోట రాయబడింది. అదే అధ్యాయంలో మరి అదే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి? దేవుడు దహించు అగ్ని అని రాయబడతా వచ్చింది. అంటే అగ్నిని చూస్తే దేవుడిని చూసినట్టే. మంట అలాగా ఆయన మరి ఎవరి విషయంలో ఇట్లా వస్తాడంటే అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వాద్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. వాద్యాలాడటం ఈ రోజుల్లో మనుషులు వాద్యాలు ఆడుతుంటారు. ఎందుకయ్యా అలా ఉంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను చేసేదే కరెక్ట్, నీవే తప్పు అని వాద్యాలాడే పరిస్థితి దినాల్లో ఎక్కువైపోయింది. కనుక ఈ లోకంలో వాక్యానుసారంగా మనం బ్రతకకుండా ప్రతిదాన్ని సమర్థించుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఆలోచన తెలుసుకోకుండా ఒకరికొకరు వాద్యాలు ఆడుకుంటున్నాం కదా. ఒకానొక రోజు దేవుడు అగ్నిలాగా వచ్చి మనతో వాద్యమాడతాడు. ఆ దినమందున మనం నిలవలేము ప్రియులారా. యెహోవా చేత అనేకులు హతులగుదురు, చంపబడతారు. దేవుడు అందరినీ కూడా చంపి పడేస్తాడు. ఎవరైతే అబద్ధీకులుగా ఉంటున్నారో, మోసగాళ్ళుగా ఉంటున్నారో, ఎవరైతే అంతరంగంలో కుయుక్తితో మోసంతో బ్రతుకుతూ పైకి మాత్రం భక్తి గలవారి వలె నటిస్తూ అందరికంటే నేనే భక్తి పరుణన్నట్టుగా ఎంతో భక్తి సాధన చేసిన వ్యక్తుల్లాగా, ఆత్మీయత గల వ్యక్తుల్లాగా పైకి మరి భక్తి గలవారి వలె ఉంటూ పైకి వెండిపోత వలె ఉంటూ లోపల మంటిపోతతో ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తున్నప్పుడు అందుకే రాశాడు పరిశుద్ధ గ్రంథంలో, లోపల మంటిపోతతో ఉంటాం, పైకేమో వెండిపోతతో ఉంటాం. పిల్లరా, మేడి పండు చూస్తే మేలిమై ఉంటుంది, పైకి చూడటానికి చాలా మేలిమిగా కనపడతాం, మేలిం బంగారం లాగా. కానీ లోపల ఉన్న పురుగులు ఎవరికి తెలుసు? కనుక దేవుడికి లోపల పురుగుల సంగతి ఆలోచించేది. అంతరంగిక స్థితిని ఆలోచిస్తున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు స్థితిని దేవుడు పరిశీలనగా గమనిస్తున్నాడు. కనుక తప్పక దేవుడు ఒకనొక రోజు మనతో వచ్చి వాద్యమాడతాడు మన అపవిత్రత గురించి. అందుకే తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న యొక్కని మరి చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకున్న వారి వలె పంది మాంసమును, హేయ వస్తువులను, పందికొక్కులను తినువారును ఒకడునో తప్పకుండా నశించెదరు. మధ్య నిలుచున్న ఒకని వలె చూస్తూ ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై
చూడండి, పంది మాంసం హేయ వస్తువు కదా. పందికొక్కులు తిన్నవారు పందికొక్కులు తినొచ్చా? పంది మాంసం తినొచ్చా? ఇవన్నీ హేయ వస్తువులు కదా. హేయమైన కార్యాలు చేస్తూ తమను తాము ప్రతిష్ఠించుకునుచు పవిత్రపరుచుకునుచున్నాం అనుకుంటున్నాడు మనుషుడు. చూడండి, పైకి చూస్తే ఏమంటామంటే చాలా మంచి గురించి భలే మాట్లాడతాం ప్రియులారా. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, చిన్న చిన్న లోపాలను కూడా వెతికి పట్టుకొని మరి పరిశుద్ధత గురించి మాట్లాడుతుంటారు. చేసేదంతా రోజు పాపం, భయంకరమైన పాపం. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం పరిశుద్ధత గురించి చెప్తుంటారు. ఎంత తప్పో తెలుసా? ఎంత పాపమో తెలుసా? అది భయంకరమైన పాపం. సంఘములో ఇలాంటి మనస్తత్వం మనం ఎప్పుడూ కలిగి ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితంలోనే భయంకరమైన పాపం చేస్తూ ఉంటామండి. కానీ సంఘ క్షేమం కోసం మనం నీతులు చెప్తూ ఉంటాం, సూక్తులు చెప్తుంటాం. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే ప్రియులారా, తోటలోనికి వెళ్ళవల్లని మధ్యలో నిలుచున్న ఒకరిని చూచి తమను ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్నవారై, తోటలోనికి వెళ్ళి తమను తాము ప్రతిష్ఠించుకొనుచున్నట్టుగా ఉంటున్నారంట. కానీ తీర వచ్చి వాళ్ళకి ఏం తింటున్నారు? పంది మాంసం తింటున్నారు. హేయ వస్తువులను పందికొక్కుల్లాగా తింటున్నారు. ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, తప్పక నశింపజేస్తాను, అగ్ని వల్లే నేను వచ్చి ఒకరోజు తీర్పు తీరుస్తాను అంటున్నాడు. కనుక క్రియాపూర్వకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మాటలకి పరిమితం అయిపోయిన భక్తి కానీ పవిత్రత కానీ నిలవదు. క్రియాపూర్వకంగా భక్తిని కలిగి జీవించాలా. క్రియాపూర్వకంగా పవిత్రతను కాపాడుకోవాలి. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుండా నువ్వు కాపాడుకోవాలి. ప్రియులారా, ఇతరులకు మనం ఏదైనా ఒక మాట ఇట్లా ఉండాలని చెప్తున్నామంటే మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కలిగిన వారమే మనం జీవించాలా. అందుకే దేవుని వాక్యంలో మనమేమో అపవిత్రత కలిగి బ్రతుకుతూ ఎదుటివారికి ఎన్నో సలహాలు చెప్తాం, ఎన్నో సూచనలు చెప్తాం. కనుక మన ఆంతరంగిక జీవితంలో ఏం పాపం ఉందా, ఏం అపవిత్రత ఉందా, మనల్ని మనం పరిశీలించుకోవడం నేర్చుకోవాలి. అందుకే నేను వారి ఎదుట ఒక సూచిక క్రియను జరిగించేదను, వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైనటువంటి తార్షీసు పూలలూదు తన ఆ జనుల యొద్దకును తోబాలు యొనను నివాసుల యొద్దకు నేను పంపేదను. దేవుని వాక్యంలో చూడండి, సూచిక్రియను జరిగిస్తాను, వారిలో తప్పించుకొని వారిని తర్షీసు పూలులూదు జనుల యొద్దకును, అలాగే తోబాలు యవను నివాసుల యొద్దకు నేను పంపెదను. నిన్ను గూర్చిన సమాచారం విన్నట్టు నా మహిమను చూడనట్టు దూర ద్వీపాసులకు వారికి పంపెదను. వారి జనముల్లో నా మహిమను ప్రకటించెదరు. చూడండి, దూర ప్రాంతాలకు కూడా దేవుడు తన మహిమను వెల్లడిపరచడానికి తార్షీషు పూలుదు వారికి, తోబాలు యవాను అన్నటువంటి వారి యొద్దకి దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచే విధంగా దేవుడు మనల్ని పంపిస్తానంటున్నాడండి. లేఖనాలు చూస్తే ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలో తెచ్చినట్లు గుర్రముల మీద, రథముల మీద, డోలు మీద, కంచెరగాడ ఒంటెల మీద నెక్కించి సర్వజనములో నుండి నాకు ప్రతిష్ఠ పర్వతముగా యెరూషలేమునకు నా స్వదేశీయులకు యెహోవా నైవేద్యముగాను వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యంలో సర్వజనముల్లో నాకు ప్రతిష్ఠిత పర్వతముగా ఉన్నటువంటి యెరూషలేమునకు మరి మనల్ని నైవేద్యముగా తీసుకొని రమ్మని, మందిరంలోనికి రావాలని, అలాగే మరి గుర్రముల మీద, రథముల మీద, డోలీల మీద, కంచెరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి, అలాగే మరి చూస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధికి మనం నడిపించబడతామని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించబడిన జనాంగంగా మనం జీవించాలి. మరి యాజకులుగాను లేవీలుగా ఉన్నట్టు నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును. ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి జనాంగంగా, పవిత్రత కలిగిన జనాంగంగా మనం జీవిస్తామో అండి, అప్పుడు మనల్ని యాజకులుగా ఉండటానికి ఏర్పరచుకుంటాడు దేవుడు. మనలో నుంచే కొందరిని యాజకులుగాను, కొందరిని లేవీలుగాను ప్రతిష్ఠించుకుంటాడు. లేవీ సంతతి ప్రతిష్ఠించబడిన సంతతి. లేవీ జాతి ప్రతిష్ఠించబడినటువంటి జాతి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అన్ని విషయాల్లో. కనుక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే తనకు యాజకులుగా ఉండటానికి, సేవకు సరిపోవటానికి సేవకులుగా ఏర్పరచుకుంటాడంటండి. కనుక మనలో నుంచి కూడా కొంతమంది ప్రత్యేకించబడినటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. కనుక ప్రత్యేకత, సేవకులంటే, యాజకులంటే ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేకతను పోగొట్టుకోకూడదు. అందుకే నేను యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యెహోవా ఇలాగూ మరి సెలవిచ్చున్నాడని, నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు
లయము కాక సన్నిధిని నిలుచున్నట్టు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. కనుక మనం సృజించబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మన అందరం ఉండాలి అంటే ప్రత్యేకత చాలా అవసరం. లయము కాకుండా సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఈ కోరిక మన అందరికీ ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా లయమైపోకూడదు, అంటే నశించుకోకూడదు. ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినం నా సన్నిధిని మొక్కుటకి సమస్త శరీరులు వచ్చెదరు. కనుక విశ్రాంతి దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైనటువంటి మంటల్లో రేపు కాలుతున్నప్పుడు ఆ సమస్త శరీరులు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి పాపానికి చోటిచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు, మంటల్లో పడి కాలిపోతూ ఉంటారు ప్రియులారు. కనుక అలాంటి వారందరినీ మనం రేపు చూస్తాం. కనుక క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ప్రవేశించే ఆ మహిమను మనం చూసేవారిగా మన అందరి జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభువా, నా జీవితం ఎట్లుందయ్యా? ప్రత్యేకంగా ఉంటానయ్యా, పరిశుద్ధతను కాపాడుకుంటాను, అపవిత్రమైన దాన్ని దేన్ని నేను ముట్టుకోకుండా నా జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచమని దేవుడిని అడిగితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. అటు రీతిగా ఆ మహిమను చూసే విధంగా మన జీవితాలను ఉంచుతూ వస్తాడు. కనుక ఈ ఉదయకాల సంబంధం అటు రీతిగా మనం జీవించి అటు మహిమను చూసేవారుగా, అటు ఆశీర్వాదాన్ని అనుభవించేవారుగా మన జీవితాలు ఉండులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.